జరుగుతుందని రాష్ట్ర ప్రజలంతా కూడా మన దిక్కు చూస్తూ ఉంటారు. కానీ చివరికి ఏం జరుగుతున్నదంటే అధ్యక్ష, సభలో పద్దులు పెట్టేటప్పుడు మాత్రం చాలా గొప్పగా పద్దులు పెట్టుకుంటున్నాం. వాస్తవానికి నేను ఆ రోజు టీవీలో చూసిన అధ్యక్ష, 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు ఈరోజు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏ రకంగానైతే ఇబ్బందులలో ఉన్నదో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిస్థితి కూడా ఈ రకంగానే కనిపించింది. కానీ ఆ రోజు మేము టీవీలలో చూసినాం. ఈ రకమైనటువంటి వాతావరణము, ఈ రకమైనటువంటి సభలో చర్చ జరగలేదు. ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఎంత గొప్పగా మాట్లాడినట్టే, ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఈ రకంగా ఉన్నది, ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులారా మీ సలహాలు ఇవ్వండి, మనం అందరం కలిస్తేనే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుపడుతుంది, తద్వారానే ఈ రాష్ట్ర ప్రజలకు ఏమన్నా చేయగలుగుతామని గొప్పగా మాట్లాడితే, ఆ రోజు సభలో సభ్యులంతా కూడా తమకు తోచిన విధంగా ఆనాడు దివంగత ఈరోజు పాల్వాయి హరీష్ రావు గారి ఈరోజు కాలం కలిసి రాక, వర్షాలు సరిగా పడక, రైతులకు ఈ పంట దిగుబడి రాక ఇబ్బంది పడితే ఆ పంటల బీమా పథకం ఈరోజు రైతులకు ఒక కవచంగా ఉంటుంది. కానీ ప్రభుత్వంకి ఏమనిపించిందో ఏమో, అది కేంద్ర ప్రభుత్వ పథకం కదా, అది నరేంద్ర మోడీ గారి పథకం కదా, దానికి ప్రధానమంత్రి అనే పేరున్నది కదా, ఈ రాష్ట్రంలో ఎట్లా అమలు చేస్తామనంటే, అధ్యక్ష రైతుల గురించి మానవతా దృక్పథంతో ఆలోచించండి. రైతుకు ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనేది ఉండదు అధ్యక్ష. రైతులకు ఎవరు మంచి చేస్తే వాళ్ళే దేవుణ్ణి అనుకుంటారు. కాబట్టి వెంటనే ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించండి. రైతు కట్టేటటువంటి వాటాని కూడా ఈ ప్రభుత్వమే కడితే రైతులు సంతోషపడతారు అధ్యక్ష. అధ్యక్ష, లక్షల కోట్ల బడ్జెట్, 11 లక్షల కోట్ల అప్పు. కానీ ఎంత గొప్పగా చెప్తారు అధ్యక్ష, ఆర్థిక మంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, ఈ రాష్ట్ర తలసరి ఆదాయం 5 లక్షల పైబడి ఉన్నది, అసలు దేశంలోనే మనం గొప్పగా ఉన్నామని చెప్పిండ్రు. కానీ ఈ తలసరి అప్పు గురించి ఎక్కడ మాట్లాడరు అధ్యక్ష. తలసరి ఆదాయం గురించి చెప్తారు అధ్యక్ష, కానీ తలసరి అప్పు గురించి ఎక్కడ కూడా చెప్పరు అధ్యక్ష. అధ్యక్ష, నేనేమంటున్నా అంటే, ఈ రాష్ట్ర ప్రజలకు రైతులకు మంచి చేసేటటువంటి విషయంలో నేను అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నా సహచర మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా, రైతుల విషయంలో రాజకీయాలు పక్కన పెట్టి రైతులకు ఏం చేస్తే రైతు బాగుపడతాడో గొప్పగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేయండి. కేవలం రాజకీయాలు 5 సంవత్సరాలు మనం మాట్లాడితే రైతు జీవితాలు ఏ రోజు బాగుపడతాయి? గౌరవ మంత్రి గారు. పాయల్ గారు అంటే మాకు మా ప్రభుత్వానికి బాగా ఇష్టం అధ్యక్ష. ఎందుకంటే రైతుల కోసం, ఆయన సమస్యల కోసం ఆయన చెప్పినన్ని సమస్యలు ఎవరూ చెప్పలేదు. అన్ని సమస్యలు తీర్చినటువంటి సమస్యలు కూడా ఆయనకే ఎక్కువ తీర్చాం అధ్యక్ష. అయితే భారతదేశంలో ఏ రాష్ట్రంలో రైతుకి అప్పు తక్కువ ఉందని చెప్పి నిన్ననే పార్లమెంట్లో కేంద్ర మంత్రి గారే చెప్పారు, తెలంగాణ రాష్ట్ర రైతుకి అప్పు తక్కువ ఉన్నటువంటి రాష్ట్రం. ఎందుకు అనంటే 21,000 కోట్లు ఒకే సంవత్సరం అప్పు తీర్చారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర రైతుకి అతి తక్కువ అప్పు ఉన్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష. అందుకనే మిగతా రాష్ట్రాలన్నిటికీ మాట్లాడాలి పాయల్ గారు. అందుకనే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాంలు అన్నింటినీ కూడా ఇంక్లూడ్ చేస్తాం. ఇందాక మీరు చెప్పినటువంటి పథకానికి కూడా ఈ సంవత్సరం ముఖ్యమంత్రి గారిని అడిగి తప్పకుండా పంటల నష్టానికి ఏ రకంగా ఇన్సూరెన్స్ చేయాలో తప్పకుండా మిమ్మల్ని అందరం సంప్రదించి చేస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. ధన్యవాదాలు అధ్యక్ష. మంత్రి గారికి రైతుల కొరకు ఈ రాష్ట్రంలో కూడా ప్రధానమంత్రి పంటల బీమా పథకం ఈ సంవత్సరం నుంచి అమలు చేస్తామని మాట ఇచ్చినందుకు నేను తెలంగాణ రైతుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఆ విషయం కూడా తొందరగానే, ఎందుకంటే సీజన్ వచ్చింది కాబట్టి తొందరగానే నిర్ణయం తీసుకొని, ఎందుకంటే బ్యాంకర్ల మీటింగ్ పెట్టుకోవాలి, ఏజెన్సీలు ఫైనల్ కావాలి కాబట్టి మరి దాన్ని తొందరగానే మీటింగ్ పెట్టుకొని ఆ యొక్క పద్దును ఎంత కేటాయిస్తారో రైతు వాటాన్ని కూడా ప్రభుత్వమే చెల్లిస్తే ఈ రాష్ట్ర రైతులను తీసుకొని వచ్చి ఘనంగా మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాం అధ్యక్ష. అధ్యక్ష, రైతు భరోసా సహజంగా రాజకీయ పార్టీలు ఏ పథకం ద్వారా ఓట్లు వస్తే ఆ పథకాలకే ప్రాముఖ్యతనిస్తారు. సహజం ఈ ప్రజాస్వామ్య పద్ధతిలో ఓట్లు వేసేటటువంటి పథకాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారు.
నేనేమంటాను అధ్యక్ష, ఓట్లతో పాటు మిగతా ఇబ్బందులు కూడా మీరు ఆలోచించండి. కేవలం ఓట్ల కొరకే రాజకీయాలు చేస్తే సరిపోదు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఆనాడు రైతుల గురించి కాంగ్రెస్ పార్టీ వాగ్దానాలు చేసినప్పుడు ఎంత గొప్పగా మాట్లాడిండ్రు. ఇవాళ ఏమంటారు అధ్యక్ష, మేము అనుకోలేదు ఈ తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఇంత ఘోరంగా ఉన్నదంటే మేము ఇట్లా మాట్లాడే వాళ్ళం కాదని చెప్తారు. అధ్యక్ష, ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోని ఇలా పొద్దుగల కూడా 4-5 సార్లు చూసిన. సంతకాలు బట్టి గారి, ముఖ్యమంత్రి గారి అయినా లేకుంటే వేరే వాళ్ళు ఎవరన్నా పెట్టినరా అని చెప్పి ఆ రోజు మేనిఫెస్టో కమిటీ అధ్యక్షునిగా శ్రీధర్ బాబు గారు సంతకం పెట్టిరు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టిరు, సిఎల్పి నాయకులుగా బట్టి గారు సంతకం పెట్టిరు. ఆ 2 సంతకాలే అధ్యక్ష, ఆ 3 సంతకాలే ఆనాడు మేనిఫెస్టో మీద ఏ రకంగానైతే రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు సంతకాలు పెట్టిండో, ఈరోజు ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా 2 సంతకాలు పెడితే ఈ రాష్ట్రంలో ఈ పథకాలన్నీ కూడా అమలైతాయి కదా అధ్యక్ష. మరి మేనిఫెస్టో మీద పెట్టినటువంటి సంతకాలకు ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత సంతకాలు పెట్టేందుకు మీకేమి ఇబ్బంది వస్తున్నది? ఈరోజు ఏమంటారు, ఖజానా ఖాళీ ఉన్నది, మేము అనుకోలేదు ఇంత ఖజానా ఖాళీ ఉంటుందని చెప్పి. అధ్యక్ష, ఆనాడు ఈనాటి ముఖ్యమంత్రి గారు ఆ రోజు మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యునిగా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, బట్టి గారు సిఎల్పి నాయకులుగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీదనే కాదు భారతదేశ ఆర్థిక పరిస్థితి మీద కూడా పూర్తి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు. ఆ రోజు ఏమనుకున్నారు, ఏదో మాటిద్దాం తర్వాత సంగతి చూద్దాం అనుకొని ఆ రకంగా తయారు చేసినాము. కానీ రైతుల గురించి మాత్రం మీరు తప్పించుకునేటువంటి ప్రయత్నం చేయొద్దు. రైతులకు ఇచ్చినటువంటి ఆ యొక్క హామీలన్నీ కూడా నెరవేర్చాలా. ఈ 2 లక్షల రూపాయలు రైతులంతా కూడా పైన ఉన్నటువంటి డబ్బు కట్టిండ్రు. ఆ 2 లక్షల రూపాయలు మీరు ఎప్పటి వరకు ఇస్తారు, దాని మీద స్పష్టంగా చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. రైతుకు విత్తన సమయంలో ఉండే మోసం మొదలవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా ఈ మాట అంటే, ఎప్పుడో ఎన్నేళ్ల కింద 40-50 ఏళ్ల కింద ఉన్నటువంటి విత్తన చట్టం ద్వారా ఈరోజు దోషులను మనం శిక్షించాలంటే చాలా కష్టం. దాని మీద చట్టం ఈరోజు మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ రైతులు మోసపోతా ఉన్నారు. ఇప్పటికీ సరైన రీతిలో మానిటరింగ్ లేదు. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 32 జిల్లాలలో 22 జిల్లాలలో జేడీఏలు లేరు. ఇప్పటికీ 32 జిల్లాలలో గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ ద్వారా 26 జిల్లాల ఇన్ఛార్జీల మీదనే నడుస్తూ ఉన్నాయి. ప్రధానమైనటువంటి సమస్య ఆ జిల్లాలో జేడీఎల్ లేకుంటే, ఏడీఎల్ లేకుంటే ఏ రకంగా రైతులకు సలహాలు ఇవ్వగలుగుతారు, సూచనలు ఇవ్వగలుగుతారు, మీరు ఒక్కసారి ఆలోచించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. నేను అంతకుముందు సభలో చెప్పిన, రైతులు వ్యవసాయం చేయాలంటే చేన్లకు పోతందుకు రోడ్లు కావాలా. రైతు వ్యవసాయం చెయ్యలేడు, కూలీలు కూడా వస్తలేరు, దానికి రోడ్లు వేయాలని చెప్పిన. ఇది అధ్యక్ష, ఫ్యాక్టరీలు పెట్టడానికి ఫ్యాక్టరీలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు. మరి ఈ వ్యవసాయం చేయడానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా. రైతు 3-4 కిలోమీటర్లు పోవాలనంటే ఈరోజు రైతు చేన్లకు పోవాలంటే రోడ్లు లేకుంటే ఎట్లయితే అధ్యక్ష? బడ్జెట్లో పెట్టుమని ప్రాధాన్యపడ్డం, ముఖ్యమంత్రి గారే చెప్పిండ్రు, లేదు ఇది చాలా మంచి మాట ఉన్నది, నేను కూడా అనుకున్నా, పక్క మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ ఈ బడ్జెట్లో రైతుల చేన్లకు పోవడానికి రోడ్ల కొరకు నయా పైసా కేటాయించలేదు. నేను గౌరవ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ద్వారా, ఇది మీ దాంట్లోనే రోడ్లు అంటే ఇది పంచాయతీరాజ్కో R&Bకో సంబంధించిన విషయం కాదు. వ్యవసాయం అంటే ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సింది వ్యవసాయ శాఖ మంత్రి గారే అని నేను బలంగా నమ్ముతున్నా. అది మీ పద్దు కిందనే మీరు అడగాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్లో ఒక 2000 కోట్ల రూపాయలు కనీసం మీరు కేటాయించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. వరదలు వచ్చినప్పుడు కూడా మీరు సాయం చేయకుంటే ఎట్లా అధ్యక్ష? పోయిన ఆగస్టులో నా ఆదిలాబాద్ జిల్లాలో వరదలు వచ్చి 1000 ఎకరాల భూమి పంట కొట్టుకపోయింది, మొత్తం భూమి అంతా కూడా కోసుకపోయింది. మంత్రుల పర్యటనలు అయినాయి, విలేకరుల సమావేశం పెట్టి చెప్పిండ్రు, మాకు కూడా కళ్ళకు నీళ్ళు వస్తున్నాయి, పంట చాలా విపరీతంగా ఇబ్బంది అయింది. పెనయంగా పరివాహక ప్రాంతం, సాత్నాల పరివాహక ప్రాంతం అంతా కూడా మునిగిపోయింది. నేను వెంటనే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఎకరానికి 10,000 రూపాయలు నష్టపరిహారం పంపిస్తామని చెప్పారు. అధ్యక్ష, హైదరాబాద్ వచ్చారు మంత్రి గారు,
కానీ ఇప్పటికీ అధ్యక్ష ఆగస్టులో ఫ్లడ్ వచ్చింది. ఈరోజు మనం మార్చిలో ఉన్నాం. 10,000 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా రైతులకు ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించలేదు. రైతు ఏ రకంగా బాగుపడతాడు అధ్యక్ష? మీరు రైతు పంటలకు ఇన్సూరెన్స్ చేయమంటే పంటల బీమా చేయరు. ప్రకృతి సహకరించగా పంటలు మునిగిపోయిన పరిహారం ఇవ్వమంటే అది ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. కానీ పైకెళ్ళి ఏమేం చెప్తారు అధ్యక్ష? మాది రైతు ప్రభుత్వం, రైతుల కొరకే మేము ఉన్నాం, మేము తప్ప ఇంకెవరు వారు చేసేవాళ్ళు లేరు అని అంటారు. కానీ ఇంత ఘోరంగా ఈ పరిస్థితి ఉన్నప్పుడు రైతు ఏ రకంగా బాగుపడతాడో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష. అధ్యక్ష, ఎంత విచిత్రమైన పరిస్థితి అని అంటే రైతుది, ఇదే రైతు దగ్గర కొన్నటువంటి భూమిని ప్లాట్లు వేస్తే ఎకరం భూమి 10 కోట్లు అవుతుంది. కానీ ఎకరం వ్యవసాయం చేస్తామంటే బ్యాంకరు 2 లక్షల కన్నా ఎక్కువ లోన్ ఎలిజిబిలిటీ లేదంటాడు. దాన్ని రియల్ ఎస్టేట్ చేస్తేనేమో దాని విలువనేమో 20 కోట్లు అవుతుంది ఎకరం. కానీ రైతు వ్యవసాయం చేస్తామంటే 2 లక్షల రూపాయల కన్నా ఎక్కువ లోన్ ఇవ్వలేను, దానికి రూల్స్ ఒప్పుకుంటలేవు, కాబట్టి మేము లోన్ ఇవ్వలేము అని అంటాడు. అధ్యక్ష, పారిశ్రామికవేత్తలు తను నష్టపోతే, వ్యాపారం 100 కోట్ల లోన్ తీసుకొని 1000 కోట్ల లోన్ తీసుకొని నష్టపోతే బ్యాంకరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? మీకు మేము మారిటోరియం విధిస్తున్నాం, మీకు లేదా మీకు ఇన్స్టాల్మెంట్స్ ఇస్తున్నాం, ఇంకా మీ ఫ్యాక్టరీ నడపడానికి ఒక 200 కోట్లు తీసుకుపోయిన అంటాడు. రీస్ట్రక్చర్ చేస్తున్నామంటారు. వాళ్ళకేమో రీస్ట్రక్చర్ చేస్తారు, రైతులకు మాత్రం ఇంటికి వెళ్ళి బ్యాంకర్ ఏమంటాడు? నువ్వు తీసుకున్న లోన్ కట్టలేదు, నువ్వు 1 వారం రోజుల లోపల లోన్ కట్టకుంటే నీ ఇల్లుని జప్తు చేస్తామని భార్యా పిల్లల ముందంటే ఆ రైతు భార్యా పిల్లల ముందర పడ్డటువంటి అవమానాన్ని భరించలేక రైతు ఆత్మహత్య చేసుకుంటాడు. అధ్యక్ష, మొన్ననే నా ఆదిలాబాద్ అసెంబ్లీలో అర్లీబి అనే గ్రామంలో రైతు 15 రోజుల ముందు విలేకరులకు చెప్పిండు అధ్యక్ష. మార్కెట్లో 15 రోజుల ముందు నా ఆదిలాబాద్ రైతు విలేకరులకు చెప్పిండు అధ్యక్ష. రైతు పేరు తూడం గణపతి. నేను చేసినటువంటి అప్పు ఎక్కువైంది, నేను మార్కెట్లోకి తీసుకొస్తే ఎవరు కొంటలేరు, తెచ్చినటువంటి అప్పు తీరేటటువంటి పరిస్థితి లేదు, కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందేమని 15 రోజుల ముందు చెప్పి ఆ రైతు ఈరోజు ఆత్మహత్య చేసుకోడు అధ్యక్ష. అంటే దీని అర్థం ఏమో అధ్యక్ష? రైతుకు బతకాలని ఉండదా? రైతుకు సంతోషంగా ఉండాలని ఉన్నదా? రైతుకు అంత ఇబ్బందులకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అధ్యక్ష. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గారికి చాలా అనుభవం ఉన్నది. నేను ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు అంటే నాకు చాలా గౌరవం. రైతు సమస్య ఏది చెప్పినా కూడా సానుకూలంగా స్పందిస్తారు. కానీ నేనేమంటున్నా అంటే మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, మీరు ముఖ్యమంత్రి గారి మీద ఒత్తిడి పెట్టండి, మీ ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టండి. మీకు ఇచ్చేటటువంటి బడ్జెట్ సరిపోదు, మీరు ఇచ్చినటువంటి హామీలు సరిపోవు, కాబట్టి మీరు ఈ రకంగా ఉంటే రైతు సమస్యలు పరిష్కారం చేయలేరు. అందుకే మీకు చెప్తా ఉన్నాం అధ్యక్ష, మీరు వెంటనే రైతులకు ఇచ్చినటువంటి ఈ హామీలన్నిటి కూడా నెరవేర్చాలి అధ్యక్ష. మనిషికి రక్త పరీక్ష ఎట్లా జరుగుతుందో భూసార పరీక్షలు కూడా జరగాలి. ఈరోజు మారుతున్నటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం ఈరోజు 100 కోట్ల రూపాయలు భూసార పరీక్షలకు ఇచ్చింది. ఈరోజు అగ్రికల్చర్ ఆఫీసులలో, ఏడీఏ, జేడీఏ, ఏఓ ఆఫీసులలో తీసుకొచ్చినటువంటి శాంపుల్స్ అక్కడ వారేస్తారు. అసలు ఆ భూమిలో ఏమున్నదో తెలియదు, ఏం మొయ్యాలనో తెలియదు. 5,000 ఎకరాలకు ఒక ఏఈఓ అన్నారు. ఒక్కొక్క ఏఈఓకు 15,000, 20,000 ఏరియా పెరిగింది.